బ్రేకింగ్ న్యూస్. ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడంతో పాటు కోయంబత్తూరులో జరిగే రైతుల సదస్సులో పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేయనున్నారు. ఇక పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాని ఉదయం 10 గంటలకు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకొని శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని సందర్శించి నివాళులర్పిస్తారు. అనంతరం 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగే శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇక ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడంతో పాటు కోయంబత్తూరులో జరిగే రైతుల సదస్సులో పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేయనున్నారు. అలాగే పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో కూడా పాల్గొననున్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం అయితే ప్రధాని ఉదయం 10 గంటల ప్రాంతంలో పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకొని శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని సందర్శించి నివాళులర్పిస్తారు. ఇక అనంతరం 10 గంటల 30 నిమిషాలకు జరిగే శత జయంతి ఉత్సవాలు అయితే పాల్గొంటారు ప్రధాని. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, ఈరోజు ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. పుట్టపర్తిలోనే సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలైన చెప్పవచ్చు. వేద మంత్రాలు, సాయి నామస్మరణ పుట్టపర్తి మొత్తం కూడా మారుమోగిపోతుందని చెప్పవచ్చు. దాదాపుగా 31 అడుగుల వెండి రథంపై 9 కిలోల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు ఈ యొక్క శత జయంతి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు. ఈ యొక్క రథోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఇప్పటికే పాల్గొన్నారు. ఆయనతో పాటు పలువురు ఆంధ్రప్రదేశ్, ఏపీకి చెందినటువంటి మంత్రులు కూడా, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ఈ యొక్క ప్రపంచ శాంతి కోసం దాదాపుగా 1100 మంది జంటలు కలిసి సత్యనారాయణ వ్రతం కూడా మహాసమాధి దగ్గర నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే ఈ యొక్క శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ రావడం అనేది ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. దాదాపుగా నవంబర్ 23వ తేదీ కూడా బాబా అధికారిక జయంతి జరుపుకోనుండగా ఆ రోజు మాత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ కార్యక్రమంలో అయితే పాల్గొనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా శత జయంతి ఉత్సవాలకు పుట్టపర్తికి లక్షల మంది భక్తులు ఇప్పటికే తరలి వస్తున్నారు. దాదాపు ఇవాళ అయితే ప్రధాని మోదీ పర్యటన చూసుకున్నట్లయితే ఉదయం 9:30 గంటలకు సత్యసాయి ఎయిర్పోర్ట్ లో ప్రధాని మోదీకి చంద్రబాబు సీఎం స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి 10:15కి సత్యసాయి సమాధి దర్శించుకొని 10:30 నుంచి సత్యసాయి శత జయంతి కార్యక్రమంలో ప్రధాని మోదీ అయితే పాల్గొనున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు సీఎం తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తర్వాత నారా లోకేష్ కూడా ఇప్పుడు ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే పుట్టపర్తి చేరుకొని ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే సత్యసాయి బాబా శత జయంతోత్సవాలు పూర్తి చేసుకున్న అనంతరం కూడా మధ్యాహ్నం 12:30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం నుంచి బయలుదేరి తమిళనాడుకు వెళ్ళినట్టు తెలిసింది. అయితే ప్రధాని మోదీ పుట్టపర్తికి వచ్చినప్పటి నుంచి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రధాని మోదీ పుట్టపర్తిలో ప్రధాని మోదీ చేతుల మీదుగా సత్యసాయి బొమ్మ ఉన్నటువంటి 100 రూపాయల నాణ్యంను, తర్వాత 4 సత్యసాయి పోస్టల్ స్టాంపులను ఆయన బోధన, తర్వాత ఆయన జీవితం గురించి వ్యక్తపరిచేందుకు స్టాంపులను కూడా ఆయన ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని మోదీ ఈ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో పేద రైతులకు కూడా గుజరాతీ ఆవులను ఉచితంగా అందజేయనున్నట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి పేలుళ్ల నేపథ్యంలో పోలీసులు అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దాదాపు 3,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క శత జయంతి ఉత్సవాలకు దాదాపుగా లక్షల మంది పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 300కు పైగా సీసీ కెమెరాలు, డ్రోన్లతో గట్టి నిఘా పెట్టినట్టు తెలుస్తోంది అనిల్. రైట్ జీవన్, థ్యాంక్ యూ.